హలో ఆదాబ్ నమస్తే వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్ ప్రేమతో. మనకెప్పుడు కూడా మెక్సికన్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా, అందులోనూ నాచోస్ విత్ సాల్సా అంటే అందరికీ చాలా ఇష్టం. వచ్చిన చిక్కల్లా ఎలా చేయాలో తెలియదు కదా, ఏం పర్లేదండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రెసిపీని కరెక్ట్గా నోట్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, మీరు కూడా వాళ్ళతో ఎంజాయ్ చేయండి. ముందు మనం నాచోస్ చేసుకుందాం. నాచోస్కి మనం అంటే మెక్సికన్లో ఎక్కువగా ఎప్పుడు కూడా మొక్కజొన్న పిండి వాడతారండి. సో ఇప్పుడు నేను ఒక ఫుల్ బౌల్ మొక్కజొన్న పిండి తీసుకున్నాను. అలాగే కొంచెం మైదా పిండి వేసాం కదా. ఇప్పుడు మైదా పిండికి మొక్కజొన్న పిండికి సరిపడా ఉప్పు వేసి వీటిని రెండింటిని మనం మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలుపుకున్నాం కదా, ఇందులో కాస్తంత నీళ్లు వేసుకోవాలి. అలాగే వెన్న, అలాగే కొంచెం వెన్న వేసి మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటాం అలాగే తడుపుకోవాలి. మొత్తం ఒకేసారి మీరు ఎక్కువగా నీళ్లు పోయకుండా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని తడుపుకోవాలి. నాచోస్కి పిండి ఎప్పుడు టైట్గా ఉండాలి, అప్పుడే మనం చపాతీలాగా చేసుకొని కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో మరీ మెత్తగా ఉంటే కనుక నాచోస్ సరిగ్గా రావు, కొంచెం టైట్గా ఉండాలి పిండి. అలాగే పిండి టైట్గా ఉందనుకోండి, మనం ఫ్రై చేసిన తర్వాత క్రిస్పీగా క్రంచీగా వస్తాయి, లేదంటే పూరీలాగా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా పిండి టైట్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం తడుపుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం ఈ వెన్న మొత్తం మళ్ళీ ఒకసారి వేసేసుకుందాం. సో పిండిని ఇలా టైట్గా తడుపుకోవాలి. పిండిని ఇలా టైట్గా తడుపుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఈ బౌల్లో పెట్టేసి, ఆల్రెడీ నేను బాండీలో నూనె పోసి పెట్టుకున్నాను చిన్న మంట పైన, చిన్న స్టవ్ మీద. అయితే ఇక్కడ ఉన్న చాపింగ్ బోర్డ్ తీసేసి మనం ఇక్కడే చపాతీ చేసుకుందాం. దీన్ని ఇలా కాసేపు పక్కన పెట్టేసి, అలాగే స్టవ్ మీద పెనంని కూడా మనం వేడి చేసుకోవాలి. పెనం చాలా వేడిగా ఉండాలి కాబట్టి ముందే ఆన్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో నుండి కొంచెం ఒక ముద్ద తీసుకొని ఫస్ట్ పిండిని మనం బాగా నీట్ చేసుకుందాం. పిండిని మొత్తం ముద్దలాగా ఒక దగ్గర తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి సగం పిండి ముద్ద తీసుకొని కొంచెం పిండి కింద వేసుకొని దీన్ని మనం చపాతీలాగా చేసుకోవాలి. రోల్ చేసుకుందాం. ఇలా చేసిన తర్వాత ఒకసారి ప్యాలెట్ నైఫ్ తీసుకొని కింద ఇలా అనుకున్న తర్వాత కొంచెం పొడిపిండి వేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి. అయితే సైడ్స్ పగిలాయి కదా అని చెప్పి మీరు అసలు టెన్షన్ పడద్దు, ఎందుకంటే మనం సైడ్స్ ఎలాగైనా కట్ చేస్తాం. ఇంకా ఇందులో వేసింది మొక్కజొన్న పిండి కాబట్టి ఇలా సైడ్స్ కొంచెం పగులుతాయి, ఏం టెన్షన్ పడకండి. ఇప్పుడు ఒకసారి ప్యాలెట్ నైఫ్ తీసుకొని ఇప్పుడు పెనం కూడా వేడిగా ఉండాలి. ఇలా వేడిగా ఉన్న పెనం మీద కాస్తంత జాగ్రత్తగా మనం చేసుకున్న ఈ రొట్టెని వేసేయాలి.
ఇలా 2 సైడ్లు లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి ఇక్కడ వేసుకొని ఇంకా కొంచెం ముద్ద తీసుకొని మనం మళ్ళీ చపాతీ చేసుకుందాం. ఇలా లైట్గా ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ తిప్పుకుందాం. మరి ఎక్కువగా కాల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కట్ చేసి మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాం. సో ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదు, లైట్గా ఇలా కాలితే సరిపోతుంది. సో దీన్ని కూడా మనం చపాతీలాగా చేసుకుందాం. ఇలా లైట్గా కాల్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రెండో దాన్ని కూడా ఇలాగే కాల్చుకుందాం. ఇలా కాల్చుకున్న చపాతీని మనం పిజ్జా కటర్ తీసుకొని ఫస్ట్ ఈ సైడ్స్ ఏవైతే ఉన్నాయో పగిలినవి వాటిని కట్ చేసేద్దాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక సైడ్ కాలిపోయింది, రెండో సైడ్ వేద్దాం. అలాగే ఫస్ట్ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇలా ట్రయాంగిల్ షేప్లో నాచోస్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి మిగతా చపాతీని కూడా మనం అలాగే కట్ చేసుకుందాం. ఫస్ట్ డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత వీటిని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటిని మధ్యలో కట్ చేస్తే ట్రయాంగిల్ షేప్ వచ్చేస్తాయి. ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా, వీటిని డీప్ ఫ్రై చేయాలి. ఇక్కడ నూనె వేడిగా ఉంది. అలాగే మనం నాచోస్కి అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం వీటిని డీప్ ఫ్రై చేస్తే నాచోస్ అయిపోతాయి. అయితే కొంచెం నూనె మటుకి వేడిగానే ఉండాలి. ఆల్మోస్ట్ వేడిగానే ఉంది, కానీ ఇంకా కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది. అయితే ఈలోపు మనం సాల్సా చేసేసుకుందాం. ఇది కొంచెం చిన్నగా పెట్టి ఒక బౌల్ తీసుకొని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటా చిన్న చిన్న ముక్కలు, చాప్డ్ టమాటోస్, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కాస్తంత కారం, కొంచెం మిక్స్డ్ డ్రై హర్బ్స్. నాకు కారంగా ఉంటే ఇష్టం, అయితే ఇంట్లో అందరూ చిన్నపిల్లలే ఉన్నారు అనుకుంటే కనుక నేను వేసిన దానికన్నా కొంచెం తక్కువ కారం వేసుకోండి. లేదంటే అంటే మీ ఇష్టం, మీ ఇంట్లో ఏ లెవెల్ కారం తింటారో అంత వేసుకోండి. ఇంకా నిమ్మకాయని కట్ చేసి ఈ జ్యూస్ని ఇందులో వేసుకుందాం. నిమ్మకాయ రసం, అలాగే కొత్తిమీరని కూడా చిన్న చిన్నగా తరుక్కోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసి కలుపుకోవాలి. వావ్, మంచి సాల్సా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి కదా, మర్చిపోయాను. కొంచెం సాల్ట్,
సాల్సా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం నాచోస్ని ఫ్రై చేసుకుందాం. నూనె చాలా వేడిగా ఉంది. మంచిగా రెండు వైపులా కాల్చుకుంటే నాచోస్ చాలా చాలా క్రిస్పీగా వస్తాయి. నాచోస్ వేగిపోయాయి, చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి. ఆల్రెడీ మనం చపాతీని కాల్చుకున్నాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్లో వేసి ఇప్పుడు మిగిలినవి కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెండోసారి వేసిన నాచోస్ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి. వీటిని మనం ప్లేట్లో వేసుకుందాం. నేను ప్లేట్లో వేస్తుంటేనే మంచి క్రిస్పీ సౌండ్ మీకు వస్తుంది కదా. ఇక్కడైతే వేడి వేడి నాచోస్ రెడీగా ఉన్నాయి. అలాగే మంచి జ్యూసీ సాల్సా కూడా రెడీగా ఉంది. ఇప్పుడు వీటిని ఫైనల్ ప్లేటింగ్ చేద్దాం. ఇప్పుడు ఒక బుట్ట తీసుకొని ఇందులో మనం చేసుకున్న మంచి క్రిస్పీ వేడిగా ఉన్న నాచోస్ నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో మనం చేసుకున్న సాల్సా కూడా వేసేద్దాం. ఇలా పక్కన పెట్టేస్తే ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. నాచోస్తో సాల్సా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి తినడమే కాదు, ఇంట్లో కూడా చాలా ఈజీగా నాచోస్ ఇంకా సాల్సా కూడా చేసుకోవచ్చు. రెసిపీ అయితే నోట్ చేసుకున్నారు కదా. నాచోస్ తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని మొక్కజొన్న పిండి, మైదా పిండి, ఉప్పు, వెన్న వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న మిశ్రమాన్ని చపాతీలాగా ఒత్తుకొని వేడి వేడి పెనం పైన రెండు సైడ్లు లైట్ గా కాల్చుకున్న తర్వాత నాచోస్ షేప్ లో కట్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. సాల్సా తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, మిక్స్డ్ డ్రై హర్బ్స్, నిమ్మకాయ రసం, కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని సాల్సా రెడీ చేసుకోవాలి. సాల్సాతో పాటు నాచోస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీని చూడడం మిస్ అయిపోతే మళ్ళీ చూడాలి అనుకుంటే లాగ్ ఆన్ అవ్వండి www.youtube.com/etv అభిరుచి. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etv అభిరుచిలో మళ్ళీ చూడండి. మరి ఇదండి పిల్లల పార్టీ కోసం మనం చేసిన నాచోస్ తో పాటు సాల్సా. చాలా బాగుంది కదా. పార్టీకి ఇది పర్ఫెక్ట్ గా ఉంటుంది. తప్పకుండా ఈసారి పార్టీ ఉన్నప్పుడు ట్రై చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, టాటా.